వ్యక్తిగా నేను కూడా జ్ఞాపకం తీసుకుంటూ వచ్చాం మనం. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రస్తావనలో మూడో వ్యక్తిగా ప్రస్తావించడం ఎందుకు అంటే అది ఆయన తక్కువ వాడైనా భావం ఉందా అని చెప్పుకుంటూ వచ్చాం. దాని కూడా వివరణ కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏం చెప్పండి ఒకసారి అది ఆయన మూడోసారి లేక మూడో వ్యక్తిగా ప్రస్తావించబడ్డాడంటే ఇజ్ హి లెస్ ఆయన తక్కువడా? దాని ప్రకారంగా మనం చెప్పాం పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కో ఈక్వల్, కో ఎటర్నల్, కో ఫ్రీ. వారు ముగ్గురు సమానమైన వారు. దేవుడు ఒక్కడే, వ్యక్తులు ముగ్గురు అని. కానీ ఇక్కడ వారు తమను భయపరుచుకునే విధానంలో, వారి రోల్స్ లో, వారి పనుల్లో పరిశుద్ధాత్మ మూడో స్థానానికి వచ్చాడు. అంతే తప్ప అందుకే ఉదాహరణ కూడా చెప్పుకుంటూ వచ్చాం. సూర్యుడు తండ్రి అయితే కిరణాలు ఎవరు? ప్రభువు యేసు క్రీస్తు వారు. వేడి ఎవరు? పరిశుద్ధాత్మ. చివరిలో వచ్చిన కదా వేడి తక్కువ అనుకుంటే కాల్చుకుంటుంటాడు. అవునంట. దాన్ని వేరుగా చూడడానికి కూడా వేడి లేదు. వేడి వలనే భూలోకంలో జీవాన్ని పుట్టిస్తారు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ మూడింటిని కూడా వేరు చేయగలమా? సూర్యుడిని కిరణాలను వేరు చేయగలమా? వేరు చేయలేదు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూడా వేరు చేయడం. కానీ వారు వేరు యొక్క పనుల్లో మాత్రమే ఆ విధంగా పరిశుద్ధాత్మలో ప్రస్తావించబడని మనం చెప్తూ వచ్చాం. ఓకే, నిన్న మధ్యాహ్నం మనం 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏమిటిది? సృష్టి విషయంలో, రెండవది క్రీస్తు విషయంలో ఏ విధంగా తీసుకురాబడిందో హెడ్డింగ్ పెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథ సమకూర్పులో ప్లీజ్ హెడ్డింగ్ పెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథ పరిశుద్ధ గ్రంథ సమకూర్పులో రాసుకోండి. పరిశుద్ధ గ్రంథ, నేను కూడా రాస్తే ఈరోజు మీరు కూడా రాస్తారో రాస్తున్నాను. సమకూర్పులో పరిశుద్ధాత్మ పాత్ర. ఇది మనది. పరిశుద్ధ గ్రంథ సమకూర్పులో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా ఈ రోజుల్లో మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇది. చాలా క్రిటికల్గా ఉండేది. కానీ చాలా ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి ఈ దైవ గ్రంథం లేఖనాల సమకూర్పులో కానీ, గ్రంథాన్ని అందించడంలో కానీ, వాక్యాన్ని కాపాడటంలో కానీ, దేవుని చిత్తాన్ని గ్రహించడంలో కానీ ప్రధానమైన పాత్ర ఎవరిది? పరిశుద్ధాత్మ పాత్ర చాలా విశేషం. ఈరోజు చాలా మందికి బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు అంటే సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఆత్మ లేకపోవడం. ఏం లేకపోవడం? మనకు కాదండి, ఆత్మ లేని వారికి దైవగ్రంథం అర్థమైందా? అర్థం కాదు. ఎందుకంటే చీకట్లో ఉన్నంతసేపు పరిస్థితి ఎలా ఉంటుంది? మనకి ఏం కనపడదు అసలు, అంతా కలిపి. ఒకసారి వెలుగు వచ్చిందంటే అక్కడ ఒకటిగా కనపడేది అన్ని కనపడతాయి. అవునా కదా? ఎవ్రీథింగ్ వెళ్ళిపోయింది, అన్ని కనపడేస్తాం. ఎప్పుడైతే వెలుగు అనేది లేకపోతే మనకి ఏది కూడా అర్థం కాదు, అంతా చీకటే కలిపి. దేవుని ఆత్మ లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథం మనకు అర్థం కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథం యొక్క సమకూర్పులో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా విశేషమే. అయితే దేవుని వాక్యానికి ఒక 3 పేర్లు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? శరీరధారి అయిన వాక్యం. అవునా కదా? యేసు ప్రభువు ఎవరు? శరీరధారి అయిన వాక్యం, ఇన్కార్నేటెడ్ వర్డ్. ఆ వాక్యము శరీరధారి. అవునా? రెండోది వ్రాయబడిన వాక్యం. ఏంటి మన చేతుల్లోది? రిటన్ వర్డ్. మన చేతుల్లో ఉండేది వ్రాయబడిన వాక్యం. కన్ఫ్యూజ్ కావద్దు, ఆ కన్ఫ్యూజ్ తీసేయడానికి నేను చెప్తున్నాను. మూడోది ప్రకటించబడిన వాక్యం. ఆ పని చేసేది ఎవరు? ఎవరు చెప్పండి? ఇంకా పరిశుద్ధ. అర్థమైందా? ఒకటి శరీరధారి అయిన వాక్యం, రెండోది వ్రాయబడిన వాక్యం, మూడోది ప్రకటించబడిన వాక్యం. ఈ ప్రకటించబడేటువంటి వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతుంది. ఉదయకాలం కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి. ఇది లాస్ట్ క్లాస్ కాబట్టి బోర్ లేకుండా చాలా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేయాలి. ఏ
పరిశుద్ధాత్మ దేవుడు దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఈ మన చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని సమకూర్చడంలో ఎంత ప్రాముఖ్యమైన పాత్ర ఆయన తీసుకొచ్చాడో మనం చూడబోతున్నాం. ఫస్ట్ నెంబర్ 1 పరిశుద్ధ, రాసుకోండి. నెంబర్ 1 పరిశుద్ధ లేఖనాలు దేవుడి ఆత్మ ద్వారా, పరిశుద్ధ లేఖనములు దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా 3 విధాలుగా మనకి ఇవ్వబడింది. 3 విధాలుగా మనకి ఇవ్వబడింది. 3 విధాలుగా మనకి ఇవ్వబడింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ అంశం మనం చూడబోతున్నాం. పరిశుద్ధ లేఖనాలు అనేవి ఈ దేవుడి ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా 3 విధాలుగా మనకి ఇవ్వబడ్డాయి. దానిలో ఒకటి ప్రత్యక్షత ద్వారా. ప్రత్యక్షత, దాన్ని ఇంగ్లీష్లో రెవల్యూషన్ అంటారు. ప్రత్యక్షత. దీనికి ఎదురుగా ఎహెజ్కేలు గ్రంథం 2:2 రాసుకోండి. ఎహెజ్కేలు 2:2. చూడండి, దేవుని వాక్యం అనేది ఏ విధంగా సమకూర్చడంలో దేవుడు 3 విధాలుగా ప్రత్యక్షపడుతుంది. ఆయన 3 విధాలుగా మనకి బయలుపరిచాడు. ఏ విధంగా అంటే నెంబర్ 1 ఫస్ట్ ఎట్లంట ప్రత్యక్షత అంటే ప్రవక్తలు ద్వారా దేవుడే ఆయన మాట్లాడించాడు నేరుగా. దాన్ని ఏమంటారు? ప్రత్యక్షత. అంటే ప్రవక్తలు అనేవాళ్ళు మానవ సహాయం, దేవుని ఆత్మ దేవుని సహాయం. చూసారు కదా, ప్రవక్తలను వాడుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పలికించాడు లేదా మాట్లాడాడు. ఎహెజ్కేలు 2:2 చదువుతాం కదా, చూడండి అక్కడ ఎంత ఉపయోగించబడ్డారు అక్కడ చెప్పండి. ఏమన్నాడు? నరపుత్రుడా 2:2 ఎహెజ్కేలు 2:2 మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాడు. చూసారా, ఆత్మ నాలోనికి వచ్చి నా ద్వారా మాట్లాడాడు. అంటే ఏంటి? ఇక్కడ దేవుడు బయలుపరుచుకున్న విధానంలో 2 సార్లు ఉపయోగించబడ్డాయి. ఏం చెప్పండి? నేను, నాలోని ఆత్మ. అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే ప్రవక్తల చేత దేవుడి ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు ఈ గ్రంథం సమకూర్చబడిందంటే ఎహెజ్కేలు గ్రంథం ఉందంటే ఎలా సమకూర్చబడింది? ఎలా? దేవుడు ఆత్మ ద్వారా ప్రవక్తల చేత పలికాడు, మాట్లాడాడు, నేరుగా మాట్లాడాడు. దేవుడు తను బయలుపరుచుకున్న, ప్రత్యక్షపరచుకోవడం ద్వారా ఆత్మ అనేది డివైన్ ఇన్స్ట్రుమెంట్ అయితే ప్రవక్తలు ఎవరు? హ్యూమన్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. అందుకని సమయం 2వ గ్రంథం 23:2 కూడా చూడండి, రాసుకున్నట్లే. సమయం 2వ గ్రంథం 23:2. సమయం 23:2 ఎవరు తీసుకుంటారు? యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు. చూసారా, దావీదు ఏమన్నాడు అక్కడ? యెహోవా దేవుడు ఆత్మ ద్వారా నాతో పలుకుచున్నాడు. అంటే అక్కడ కూడా ఒక దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క వాక్యం, దేవుడి యొక్క ఆలోచన తీసుకురావాలంటే ఇద్దరు నాలో ఆత్మ ద్వారా మాట్లాడుతున్నారు. అంటే దేవుడు మొట్టమొదటిగా మానవ జాతికి లేక లోకానికి మనకు ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే ఒకటి ప్రత్యక్షత ద్వారా, రెవల్యూషన్, నేరుగా ప్రవక్తల ద్వారా. దీన్ని మీకు ఉదాహరణ సింపుల్గా చెప్పాలంటే దీన్ని చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ ఉన్నారు చూడండి. దేవుడు మానవునితో నేరుగా చూడండి. ఇక్కడ ఈ ప్రత్యక్షత అనేది ఎలా కలిగింది? దేవుడు నేరుగా మాట్లాడాడు. జాగ్రత్త పట్టుకోవాలి మాట, తర్వాత నేను మీకు అర్థమవుతుంది. అంటే ఫ్రమ్ గాడ్ టు మ్యాన్స్ ఇయర్, దేవుని ఆత్మ నా ద్వారా మాట్లాడాడు. అంటే ఈ ప్రవక్త ఏం చేయాలి? దేవుని ద్వారా, దేవుని మాట, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాట జాగ్రత్తగా వినాలి. ఆ మాట అందిస్తున్నాడు మనుషులు. అంటే ప్రత్యక్షత ద్వారా దేవుడు మానవుడితో నేరుగా మాట్లాడుతున్నాడు. దీన్ని దేవుడు ఆ దినాల్లో దేవుని వాక్యాన్ని ఈ విధంగా మనకు తీసుకొచ్చాడు. దాన్ని ప్రత్యక్షత ద్వారా తన గ్రంథం యొక్క విషయాలను ఎంతో మంది ప్రవక్తలు, పాత నిబంధనలు చాలా మంది ప్రవక్తలు, వారందరి గురించి మనం ఎందుకు చూస్తూ ఉంటాం. నెంబర్ 2 రెండోది చూడండి. రెండోది ప్రేరణ. దాన్ని ఇన్స్పిరేషన్ అంటాం. ఇంగ్లీష్ పదాలు రాసుకోండి.
ఇన్స్పిరేషన్. చదవడం ఒక పదం. పేతురు రెండో పత్రిక, రెండో అధ్యాయం, మొదటి అధ్యాయం 21 వచనాలు, 21 వచనాలు. చూసారా? పూర్తి చదివారా? చదవండి. కలుగలేదు కానీ మనుషులు చూసారా? మనుషులు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వారే వ్రాశారు, వారు లేదా పలికారని రాసింది. అంటే రెండోది ఏంటంటే ప్రేరణ ద్వారా దేవుడు మన గ్రంథాన్ని, దేవుడు వాక్యాన్ని మన ఎందుకు ఏ విధంగా తీసుకొచ్చాడంటే, ఒకటి ప్రత్యక్షత. ఇది ఎలా జరిగింది? దేవుడు నేరుగా మానవులతో మాట్లాడాడు. రెండోది ఏంటి? దేవుడు ప్రేరేపణ. అంటే ఏంటి? ప్రేరణ, ఇన్స్పిరేషన్. దేవుడు స్పష్టంగా పాత నిబంధన, క్రొత్త నిబంధన రచయితలను ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని వారి ద్వారా మాట్లాడాడు. ఇది వారికి మాత్రమే జరిగింది, మనం వాటిని పంచుకోవడం మాత్రమే. ఈ ఇన్స్పిరేషన్ అనేది కూడా మనకు సంబంధించింది కాదు, జాగ్రత్తగా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మానవుని నుండి వ్రాతకు వచ్చింది. చూసారా? ప్రేరణ. అదే పేతురు రెండో పత్రిక 1:21 మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం అక్కడ? దేవుని ఆత్మ మూలంగా వారు పలికిరి. అంటే ఏ ప్రవచనం కూడా అది గ్రంథ రూపంలో తీసుకురాబడింది అంటే రెండవది అనమాట. వారు దేవుని ప్రేరేపణ వల్ల, దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల వారు రాశారు. అంటే రెండవది, ఈ మానవునికి వచ్చినటువంటి దీన్ని మానవుని ద్వారా దేవుని ఆత్మ వ్రాతకు తీసుకుని వచ్చాడు. కొత్త నిబంధన కానీ పాత నిబంధన భక్తులు కానీ అందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా దేవుని ప్రకారంగా దేవుని ఆత్మ ద్వారా వారు వ్రాతలో తీసుకొచ్చారు. దాన్ని సుమారు మీరు చెప్పండి, దైవ గ్రంథం అంతా 66 గ్రంథాలను రాసిన రచయితలు ఎంతమంది? 40 మంది రాసినా కూడా బైబిల్ ఒకటిగా ఒకే స్వరంగా ఉన్నాయి. కారణం ఏంటి? దాని వెనుక రచయిత ఎవరు అసలు? పరిశుద్ధ. ఇది ప్రేరేపణ అనేది లేదా ప్రేరణ అనేది జరిగింది కదా. దీని యొక్క తేడా తెలుసుకోండి. నెంబర్ 3, మూడోది ప్రకాశించుట లేకపోతే గ్రహించుట. దీన్ని ఇల్యూమినేషన్ అంటారు. ఇల్యూమినేషన్, దీన్ని ప్రకాశించడం లేక గ్రహించడం అంటారు. ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయం 17-18 చూస్తున్నారు. చదవమంటారుగా? ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయం 17-18 వచనాలు. తెలుసుకోవాలని జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించున్నట్లు. అంటే ప్రార్థన చేస్తున్నాడు పౌలు. ఎఫెసీయుల కొరకు ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే మీ మనోనేతలు వెలిగించబడ్డాయి, మీ మనసులో వెలిగించబడ్డాయి, రక్షించబడ్డారు మీరు. కానీ ఆ సత్యాలను మీరు గ్రహించినట్లుగా మీ మనసులో ఏం కావాలంట? ప్రకాశించాలి, అంటే గ్రహించాలి, మీరు తెలుసుకోవాలి అనుకున్నాడు. అంటే దేవుడు మూడవదిగా దేవుడు తన గ్రంథాన్ని, తన వాక్యాన్ని ఎలా తెలుపుతున్నాడంటే ఎలా ఇల్యూమినేషన్, ప్రకాశం చేయడం, గ్రహించడం అనేది. ఇప్పుడు మనం గమనించడం జాగ్రత్తగా, దేవుడి గ్రంథాన్ని దేవుడు మానవాళికి, మనకు ఆయన బయలుపరిచిన విధానంలో 3 ప్రధానంగా వాడుతున్నాడు. ఒకటి ప్రత్యక్షత, అనగా ఇది దేవుడు నేరుగా మానవుతో మాట్లాడుతూ వచ్చాడు. రెండోది ప్రేరణ, ఇది మానవుడు వ్రాతకి తీసుకొచ్చాడు. మూడవది ప్రకాశించడం, అంటే వ్రాత నుండి
హృదయానికి వచ్చింది నేరుగా, హృదయాన్ని తీసుకురావాలి నేరుగా. అదే ఇక్కడ మీ మనస్సును గ్రహించాలి, తెలుసుకోవాలి అంటున్నాడు. వ్రాతలో నుండి నేరుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు, నేరుగా మన హృదయంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం నిలిచి గమనించాల్సిందంటే దేవుడు ప్రత్యక్షం ద్వారా దేవుడు మానవులతో మాట్లాడలేడుగా. రెండోది ప్రేరేపణ ద్వారా దేవుడు మానవుల ద్వారా బాధ తీసుకొచ్చాడు. మూడోది ప్రకాశించడం గ్రహించడం అంటే ఈ వ్రాత వచ్చిన దేవుడు హృదయానికి నేరుగా తీసుకొస్తున్నాడు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఈ రెండు మాత్రము ఇప్పుడు లేవు. ఏమేంటి చెప్పండి? ప్రత్యక్షత, ప్రేరణ అనేది నాట్ నౌ, అవి పూర్తి అయిపోయినవి, నేడవి లేవు. కాబట్టి మనం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం చదువుతాం. ఏది కలపడానికి లేదు, ఏది తీసివేయడానికి లేదు. ప్రకటన గ్రంథం 22, 18, 19 వచనాలు. ప్రకటన గ్రంథం 22, 18, 19 వచనాలు. రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 4:2 కూడా, ద్వితీయోపదేశకాండం 4:2 కూడా, సామెతలు 30 వచనాలు కూడా. ఈ 3 వచనాలు రాసుకోండి. ప్రకటన 22, 18, 19, ద్వితీయోపదేశకాండం 4:2, సామెతలు 30 వచనాలు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రత్యక్షత, ప్రేరణ అనేది ఇప్పుడు లేదండి, అవి పూర్తి చేయబడ్డాయి. దీనిలో మనం ఏది కలవడానికి లేదు, తీసివేయడానికి లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఒక్కటే జరుగుతుంది. ఏం చెప్పండి? మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు, అది గ్రహించినట్లుగా చేయాలి. అందుకే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా మాకు ప్రత్యక్షపరచు ప్రభు అనకూడదు, మాకు బయలుపరచు ప్రభు అనకూడదు. నేను గ్రహించే ఆ చెవిని, హృదయాన్ని నాకు దయచేసి ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొత్త రెవల్యూషన్ రాదు ఇక్కడ. అందుకని నేను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ కృష్ణ బయలుపరచడం ఏమన్నది ఇక్కడ. ఆల్రెడీ బైబిల్ ఉంది, ఇంకా బయలుపరిచేది ఆయనకి. ఒకవేళ ఆయన జీవితంలో దేవుడు ఒక ఆలోచన కలుగుతుంటే ఆ పరిచయకు ప్రత్యేకించవచ్చు ఆయన్ని, అంతేగాని ఆయన బైబిల్ విషయం ఏమి బయలుపరిచేది లేదు. అందుకనే ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయి ఇవి దీనిలోంచి మనం ఏమి చేయలేము. కానీ వాటిని ఈ యూనిట్ని ద్వారా తీసుకురాబట్టి మన చేతుల్లో ఉంది. 60 గంటలు ఏం చేయాలి? మనం వాటి చదువుతున్నప్పుడు వాటిని మనం గ్రహించగలము, చదువుతున్నప్పుడు ధ్యానం చేయగలము. దానిలో ఈ మూడింటిలో కూడా దైవావేశము, దేవుని ఆత్మ సహాయం ఖచ్చితంగా ఉందని మనం గుర్తించాలి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఒకే బైబిల్ ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ సిస్టర్స్ ఉన్నారు, ఆ సిస్టర్ చేతులు అదే బైబిల్ ఉంది, ఈ సిస్టర్ చేతులు అది బైబిల్ ఉంది. సేమ్ రెండు బైబిల్ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి బైబిల్ ఏంటంటేనేమో ఆగిపోతుంది, ఒక వ్యక్తి బైబిల్ ఏంటంటేనేమో ఏడుస్తూ ఉంటారు. వాక్యం వినేకూడదు, ఏం చేస్తారు? దర్శిస్తున్నాం, మాతో మాట్లాడుతున్నాం, నా పత్రిక నాకు అర్థమైంది. ఒకళ్ళు ఆవిడకి రావడం ఏంటి, ఒకళ్ళ దగ్గర రావడం ఏంటి, ఒకళ్ళు ఏడ్చడం ఏంటి అంటే ఈ గ్రంథం ఎవరు దీనుడుగా ఉంటారో వారికి అర్థమవుతుంది. కానీ దేవునికి దేవుని ఆత్మ సహాయం, ఖచ్చితంగా దేవుని ఆత్మ సహాయంతో. అందుకని 25వ కీర్తన వచ్చిన తెలుగు చూడండి. 25వ కీర్తన తెలుగులో వచ్చింది. బాబు చదవండి. 25:9. చూడండి ఏమిటి నేర్పుతాడు. సెకండ్ లైన్ ఏముంది? తన మార్గములను దీనులకు నేర్పుతాడు అని రాసింది. ఆయన తన మార్గాన్ని దీనులకు నేర్పుతాడు అని రాసింది. కాబట్టి దేవుని వాక్యం అనేది మనం చదువుతున్నప్పుడు దేవుడు మనం గ్రహించినట్లుగా మనం ప్రార్థించాలి. ప్రభువా నీవు నాకు ఇచ్చావు ఈ గ్రంథాన్ని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని బట్టి ఫస్ట్ ఏంటంటే దేవుడు పరిశుద్ధ గ్రంథం యొక్క సమకూర్పులో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎలా ఉందంటే ఆయన 3 విధాలుగా తన వాక్యాన్ని మనకు తీసుకొచ్చాడు. ఒకటి ప్రత్యక్షత, నేరుగా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, అవి సమకూర్చబడ్డాయి. రెండోది ప్రేరణ,
అంటే మానవుడే అంటే ఇంకా అనేక ప్రవక్తలే వారు వ్రాత కూడా తీసుకొచ్చారు లేదు. ఆ విధానంలో దేవుడు తీసుకొచ్చాడు. వ్రాతకు తీసుకురావడం తర్వాత సమకూర్చబడింది, కంప్లీటెడ్ అయిపోయింది, వ్రాతకు ముగించబడింది. ఆ తర్వాత ప్రకాశించుతాం. నేడు ప్రజెంట్ టైం ఏంటంటే దేవుడు వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడల్లా ఏం చేయాలి? ప్రభు నీ వాక్యం నాకు గ్రహించినట్టుగా నీకు అవసరం నీ ద్వారా నాతో మాట్లాడడం చేయ ప్రభు అని మనం చదివినప్పుడల్లా కొత్తగా రాదట. వినండి జాగ్రత్తగా. మనం చదివినప్పుడల్లా నాట్ న్యూ రెవల్యూషన్ బట్ న్యూ అండర్స్టాండింగ్. కొత్తగా మన గ్రహింపుగా మాత్రమే జరుగుతుంది. కానీ అదేదో మనకి ప్రత్యేకంగా నాకు బయలుపరిచాడు, నాకు ఎక్కించుకొచ్చాడు అంటానికి వీలు లేదు. రాత్రి నా కాలంలో ప్రభు కనబడి నాకు బయలుపరిచాడండి అంటానికి వీలు లేదు. అలా అన్నామంటే ఒకవేళ నీకు బయలుపరిస్తే బైబిల్లోకి నీకు బయలుపరిచిందని ఈక్వల్గా ఉండాలి. అవునా? ఎందుకు? బైబిల్ బయలుపరిచిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీకు బయలుపరిచిన వాడు ఎవరు ఉండాలి? మరి అక్కడ నీకు కూడాను ఇక్కడ ఒకటి చెబుతాడు ఆయన కానీ వ్యతిరేకం ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏదైతే ఒకవేళ అలా అనుకున్నారు ఖచ్చితంగా ఆయన ద్వారా. అందుకనే ఈ గ్రంథం అంతా కూడా సమకూర్పులు పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా విశేషమైనదిగా ఈ విధంగా బయలుపరుచుకున్నాడు. ఇది మాత్రం మన మనసులో ముద్రపోవాలి. అందువల్ల ఇది ఎన్నడూ కూడా బైబిల్ క్లాస్లో మాత్రమే చెప్పే విషయం. ఇంకా మరోసారి నేను చెప్పదు, జాగ్రత్తగా ఉన్నాడు. అందుకని ఎలాంటి నాకు బయలుపరిచాడు, నాకు ప్రత్యక్షపరిచాడు, నాతో నేరుగా మాట్లాడాడు అని కాదు. వ్యక్తిగతంగా ప్రభుత్వ వార్తతో నీతో మాట్లాడతాడు, మంచిది. కానీ బయలుపరచడం అనేది దేవుడు మాత్రమే 2 సార్లు చేసిన 2 విధానాల ద్వారా ఈ రోజు జరుగుతున్నటువంటిది నేరుగా నీతో నీ హృదయంతో ప్రభు దర్శిస్తాడు. నెంబర్ 2 రెండో చూడండి, దాంట్లోనే నెంబర్ 2 దైవ గ్రంథాన్ని సమకూర్చడంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్రలో నెంబర్ 2 రెండోది రాసుకోండి. పరిశుద్ధ గ్రంథ రచయితలు అందరూ దేవుని ఆత్మ చేత అందించిరి. పరిశుద్ధ గ్రంథ రచయితలు అందరూ దేవుని ఆత్మ చేత అందించారు. చూడండి ఒకసారి రాసుకున్న తర్వాత పాత నిబంధన గ్రంథం చూద్దామని. పాత నిబంధన గ్రంథాన్ని దేవుడి ఆత్మ చేతనే వారు పలికి వ్రాశారు అనడానికి 3 ప్రధానమైనటువంటి రుజువులు కనబడతామని. దేవుడి ఆత్మ చేతనే అవి వ్రాయబడ్డాయని పాత నిబంధనను మనం 3 ఆధారాలు. నెంబర్ 1 మొట్టమొదటి ఆధారం ఏంటి తెలుసా? చూడండి, ఇందాక మీరు చదివారు ఆల్రెడీ. ఒకటి, పాత నిబంధన రచయితలు వారికి వారే చెప్తున్నారు మేము దేవుని ఆత్మ చేత రాయేసామని. ఎక్కడ చెప్పారు? ఇప్పుడే చదివాను మనం. ఎక్కడ? సమయలు 2వ గ్రంథం 23:2-3 వస్తున్నారు రాసుకుంది. ఇక్కడ పాత నిబంధన అంతా కూడా దేవుని ఆత్మ చేతనే వ్రాయించబడింది అనేటువంటి దానికి రుజువు. ఫస్ట్ పాత నిబంధన రచయితలే చెప్తున్నారు ఏమని? సమయలు 2వ గ్రంథం 23:2-3 వస్తున్నారు. ఆత్మ నాతో మాట్లాడుచున్నాడు, నా ద్వారా మాట్లాడుచున్నాడు. అక్కడ దావీదు చెప్తాడు, పాత నిబంధన రచయిత. పాత నిబంధనలో ఆయన రాసిన ఎన్నో ప్రార్థనలు మనకి తెలుసు. అవన్నీ కూడా దేవుని ఆత్మ ద్వారా ఆయనే చెప్తున్నాడు. నా ద్వారా దేవుడు ఆత్మ ద్వారా వ్రాయించాడు. నెంబర్ 2 రెండోది, ఇప్పుడు చూడండి, మార్క్స్ వార్త 12:36. మార్క్స్ వార్త 12:36 క్రీస్తు ప్రభు చెప్తున్నాడు పాత నిబంధన దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిందని యేసు ప్రభువు గురించి చెప్తున్నాడు. చదవయ్యా మార్క్స్ వార్త 12:36. నేను శత్రులను నీకు పాదపీఠముగా ఉంచువారికి నీవు నా కుడి వైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. ఓకే, అది దావీదు పరిశుద్ధాత్మ ద్వారా ఆ చివరిలో మనకు ముఖ్యం. చివరిలో ఏం చెప్తారో చెప్పినాక ఏమన్నాడు? దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాడు అని ఎవరు చెప్పారు ఇక్కడ? యేసు ప్రభు చెబుతున్నాడు. చూసారా? ఈ కీర్తనలు, ఇది కీర్తనలోని భాగం. ఏ కీర్తన చెప్పండి? పాత నిబంధనలో 110వ కీర్తన. 110వ కీర్తన ఫస్ట్ వచ్చింది. ఆ కీర్తనలోని భాగాన్ని యేసు ప్రభు ఎత్తి చెప్తున్నాడు. ఏమన్నాడు? 110:1 త్వరగా 110:1 ఇంకోటి ఒకటే తీరుస్తున్నది. ఎవరైతే తీసారో నా ప్రభు ప్రభువుతో జరిగించిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవాడు
చాలు. ఈ 110వ కీర్తన ప్రారంభోత్సవం రాసిన వాడు ఎవరి కీర్తన? దావీదు. దావీదు ఈ కీర్తన రాశాడని క్రొత్త నిబంధనలు యేసు ప్రభువారు అదే వచనాన్ని ఎత్తి ఎలా రాశాడని చెప్తున్నాడు చెప్పండి. పరిశుద్ధాత్మ వలన. అంటే పాత నిబంధన గ్రంథము పరిశుద్ధాత్మ వలన రాయబడిన దానికి మనకు ఏం చెప్తున్నారు ఇక్కడ? యేసు ప్రభువారు చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి వారే చెప్పుకున్నారు. దావీదు చెప్పాడు సమయం 2వ గ్రంథం 23:2 ఆత్మ నా ద్వారా మాట్లాడుతున్నాడు అన్నాడు. అంటే పాత నిబంధన రచయితలు వారే రుజువుస్తున్నారు. రెండోది ఏంటి? యేసు ప్రభువారు చెప్తున్నాడు పాత నిబంధన రచయితలు వారు దేవుని ఆత్మ చేత రాశారయ్యా చెప్పారయ్యా అని ప్రభువే చెప్తున్నాడు. ఇంకా మనకి నో డౌట్ ఇంకా. కానీ ఇంకా 3 చూడండి, అపోస్తలులు కూడా చెప్తున్నారు. చదవండి త్వరగా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనం. యేసు పట్టుకున్న వారి తోబతుపై యోనాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఇప్పుడు చదవండి. ఆ లేఖనం ఏంటిది? 20వ వచనం. అక్కడ 20వ వచనం. అతని పాడైపోవును గాక. అంటే ఇక్కడ పేతురు పాత నిబంధనలో ఇశ్రాయేలు యోధాను గురించిన ఒక ప్రవచన వాక్యాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు ఇప్పుడు? అతని పాడైపోవును గాక. దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక. అతని ఉద్యోగం వేరొకరు తీసుకొను గాక అని కీర్తనల గ్రంథంలో రాయబడినది. కీర్తన గ్రంథంలో రాయబడినది ఏ కీర్తనది? 109:8 రాసుకోండి. 109:8. 109వ కీర్తన 8వ వచనంలో చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇప్పుడు చదువుతాం చూడండి. 16వ వచనం మరలా, సహోదరులారా యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పలికిన లేఖనం. దావీదు 109వ కీర్తన రాసిన వాడు ఎవరు చెప్పండి? దావీదు యోధాను గురించి రాశాడట. ఎలా రాయగలిగాడు? దీన్ని బట్టి ఈ మాట ఎవరు చెబుతున్నారు ఇక్కడ? అర్థమైంది ఏమన్నా? దావీదు ఇశ్రాయేలు యోధాను గురించి రాశాడని పరిశుద్ధాత్మ ద్వారా రాశాడని చెప్పి పేతురు చెబుతున్నాడు. పేతురు అంటే ఎవరాడు? ఇప్పుడు మనకి 3 రుజువులు చేసే పాత నిబంధన గ్రంథము ఎవరి ద్వారా రాయబడింది? పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎంత ముఖ్యమో చూడండి. ఒకటి సాక్ష్యం, వాళ్ళే చెప్పారు మేము ఆత్మ ద్వారా పలికామని. 2 యేసు ప్రభువారు నేరుగా చెప్పాడు. దావీదు ఆత్మ ద్వారా పలికాడే. 3వది అపోస్తలులు చెప్తున్నారు పరిశుద్ధాత్మ వల్ల వారు రాశారు, పలికారు. దీన్ని బట్టి పాత నిబంధన గ్రంథము దేవుని ఆత్మ యొక్క సహాయం ద్వారానే పలకబడింది, వ్రాయబడింది, తీసుకురాబడింది అనేది ఎంత క్లియర్గా ఉంది చూడండి. నెంబర్ 2 రెండోది దాంట్లోనే క్రొత్త నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధన అదే దాంట్లోనే నేను కన్ఫ్యూజ్ గా ఉంది. దీనిలో కూడా 3 క్రొత్త నిబంధన కూడా దేవుని ఆత్మ ద్వారా పలకబడింది, వ్రాయబడింది అనడానికి మరలా 3 ఆధారాలు. దీనికి కీ వచనం రాసుకోవడం ఒకటి తిమోతి 2వ పత్రిక 3:16. తిమోతి 2వ పత్రిక 3:16. మనం చదవలేదు, రాసుకుంటాం. తిమోతి 2వ పత్రిక 3:16. ఇప్పుడు చదవండి. ఫస్ట్ రుజువు ఎవరంటే క్రొత్త నిబంధన గ్రంథ రచయితలు అందరూ కూడా దేవుని ఆత్మచేత రాశారని యేసు ప్రభువారే చెప్తున్నాడు. ఎవరు? చదవండి ఇప్పుడు. ఇందాక మన దేవుని సార్ కూడా చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. మనం ఈ వచనం నోట్ చేసుకోండి జాగ్రత్తగా. చూడండి ఏమన్నాడు యేసు ప్రభువారు? నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఎవరైనా జ్ఞాపకం చేసేది? అర్థమైందా? ఇక్కడ యేసు ప్రభువారు ఏం సాక్ష్యం ఇస్తున్నా అంటే నేను పంపబోయే ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్మ వస్తాడు. ఏం చేస్తాడో తెలుసా? నేను ఏ సంగతులు మీకు చెప్పాను అప్పుడైనా ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. మీరు చెప్పాలి నాకు, క్రొత్త నిబంధనలో సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు రాయబడియా? ఆయన చక్క పరలోకానికి ఆరోహణం ఎంత రాయబడియా? అవును కదా?
మరి కొద్దిగా ఎవరికి జరిగిందా లేదా అంటే సపోజ్ 33 సంవత్సరాలు ప్రభు అంటే 33 సంవత్సరాలు క్రీస్తు 33 సంవత్సరాలు ఉన్నాడు, లేకపోతే 30 సంవత్సరాలు అనుకోండి. వీళ్ళు రాసిన సుమారుగా 80-70 సంవత్సరాల ఆ కాలానికి ముందు రాశారు. సుమారుగా 70 సంవత్సరాల ముందు రాశారు. అంటే ఆ యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఎంతకాలం అవుతుంది? సుమారుగా 40 సంవత్సరాలు ఉంది. అంటే ఈ 40 సంవత్సరాల కాలంలో, ఈ మధ్య కాలంలో వారు ఆ సువార్త ఎలా రాయగలిగారు? యేసు ప్రభుతో ఉన్నప్పుడు అన్ని రికార్డ్ చేసుకుని ఆ టైంకి వచ్చినట్టు నాకు రాసించారా? ఎలా సాధ్యమైంది? ఇక్కడే పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యత. చూడండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తికులు ముగ్గురు కూడా యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని, జరిగిన సంఘటనలు చక్కగా రాస్తారు. మీరు వినాలి, 4 సువార్తలు రాసిన కోణాలు వేరుగా ఉంటాయి మళ్ళీ, కానీ ఎక్కడ కూడా విభిన్నంగా కనబడి. అర్థమైందమ్మా? మత్తయి సువార్తికుడేమో యేసు ప్రభువును రాజుగా వర్ణిస్తూ వచ్చాడు. అందుకే ఎదురు రాజు దగ్గర ఉన్నాడని చెప్పి సంత ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన ఎలాంటి రాజు చెప్పుకొచ్చాడు. మనసు వాటిని ఎలా రాశాడు? యేసు ప్రభువు దాసుడుగా, సేవకుడుగా, పనిచేసేవాడుగా. మనసు వాటిని ఎప్పుడు కూడా వెంటనే పదాలు ఎక్కువ ఉంటాయి. ఒక సైనికుడు పనివాడు ఎలా ఉంటాడు? చురుగ్గా ఉంటాడు. వెంటనే ఎక్కువడమే. అక్కడ ఇక్కడ మందిరంలో, దేవాలయంలో, సమాధి, ఇంటి దగ్గర ప్రభువు ఉంటాడు. ఆ కూడా రాశాడు మనసు వాటి. లూకా సువార్తికుడు యేసు ప్రభు వారి యొక్క మానవత్వం గురించి ఎక్కువ రాశాడు. యేసు ప్రభు వారు ఎక్కువ ప్రార్థన చేస్తాడు. తండ్రి మీద ఆధారపడిన కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాడు. యోహాను సువార్తికుడు ఆయన దైవత్వం. యోహాను సువార్తికుడు ప్రత్యేకంగా యేసు ప్రభు వారి యొక్క ఆరంభ దశ నుంచి రాశాడు. ఆయన దైవత్వం, ఆదియందు దేవుడు ఉండేను, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యం దేవుడు ఎంత ఉండేను అని యేసు ప్రభు వారి యొక్క దైవత్వం గురించి రాసుకుంది. కానీ 4 సువార్తికులు 4 కోణాల్లో, విభిన్నమైన కోణాల్లో రాసినప్పటికీ ఒక్క వ్యక్తిని గురించి ఎక్కడా కూడా విభిన్నంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఎక్కడా కాకుండా రాశాడు. కారణం ఏంటంటే దీని వెనక ఎవరు? ఒకే ఒక వ్యక్తి, ఆయన పరిశుద్ధాత్మ. కానీ 4 సువార్తలు చదువుతున్నప్పుడు వ్యతిరేకత కనబడతారు. ఈ ప్రశ్న అడుగుతున్నాం, కనబడదా? మన అండర్స్టాండింగ్ తెలియదు అంతే కానీ ఎక్కడ ఉండాలి. మన అండర్స్టాండింగ్ మనం గ్రహించడంలో ప్రాంతాలు వేరు ఉంటాయి. ఒక ఆయన అడ్డును చూస్తాడు, ఒక ఆయన ఇడ్డును చూస్తాడు. తేడా కనబడి తెలియదా? అంతే. అట్లా 4 సువార్తలు 4 కోణాలు చూశారు కానీ ఎక్కడా తేడా కనపడలేదు. ఎందుకంటే దాన్ని వెనుకున్నది ఒకే ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే చెప్పాడు యేసు ప్రభువు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ వస్తాడు, ఆయన మీకు నేను చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. 4 సువార్తలు ఏంటంటే పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసిన అన్నారు. వాడు సొంతంగా రాయాలి, క్యాబ్లో దానికి రుచి ఎవరు చెప్పారు కదా? చెప్పండి. యేసు ప్రభువు చెప్పాడు. నెంబర్ 2, రెండోది క్రొత్త నిబంధన రచయితలే చెప్తున్నాడు. ఎన్టీ రచయితలు ఎవరు చెప్పండి? వాళ్ళే చెప్పారంటే ఎక్కడ ఉంది మనకి? ఏ రాష్ట్రంలో వచ్చారు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 14:37. కొరింథీ మొదటి పత్రిక 14:37 రెఫరెన్స్ రాసుకోండి సార్. కొరింథీ మొదటి పత్రిక 14:37. ఎవడైనా తాను ప్రవక్తనే అయినను ఆత్మ సంబంధిని అయినను తలంచుకునేలా నేను మీకు వ్రాయించున్నది ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా ఏమన్నా పోలిగా. పౌలు ఎవరు? క్రొత్త నిబంధన రచయిత, అవునా కదా? క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక రచయిత. ఆయన కూడా ఏమన్నాడంటే, మేము రాశామంటే ఈ పౌలు మాటలు కాదు, మీరు ఎవరంట? ప్రభు ఆజ్ఞలు అని వాళ్ళే జ్ఞాపకం చేస్తున్నారు. తెస్సలోనికైయుల మొదటి పత్రిక 4:2 చూడండి. తెస్సలోనికైయుల మొదటి పత్రిక 4:2 రాసుకోండి. తెస్సలోనికైయుల మొదటి పత్రిక 4:2 చదవండి. ఏమన్నా 4:2 మెట్టు సహోదరులారా, మీరు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలను నేను ఎరుగుదురు అన్నాడు. మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన సంగతులు అంటే రెండుని బట్టి మనకు అర్థమవుతుందంటే క్రొత్త నిబంధన రచయితలకు కూడా వారు లేఖనాలే రాస్తున్నారని మనకి అర్థమైంది. ఇవి దేవుని మాటలే కానీ మా మాటలు కాదు మనకి అర్థమైంది. ఖచ్చితంగా వీరు కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మూడవది రుజువు ఏంటంటే క్రొత్త నిబంధన గ్రంథాలు దేవుని ఆత్మ సహాయం ద్వారా రాయబడిన మూడవ ఆధారం ఏంటంటే వారే పలుకుతూ, ఒకసారి చదవండి పేతురు 2వ పత్రిక
పేతురు 2వ పత్రిక 3:16. పేతురు ఏమన్నాడు చూడండి, ఇతర రచయితలు ఏమన్నాడు చూడండి, ఇతర రచయితలు. పేతురు 2వ పత్రిక 3:16. ఎవరు? పౌలు రచనల గురించి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? పౌలు రాసిన రచనల్ని దేవుడు వాక్యముగా భావించి చెప్తున్నాడా, అవేదో రాశాడే కవితలు అని రాస్తున్నాడా? అర్థమేనా? పేతురు ఏమన్నా అంటే తను రాస్తూ కూడా పౌలు రాసిన లేఖనములు అన్నాడా లేక లేఖలు అన్నాడా? అది లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు. అంటే క్రొత్త నిబంధన రచయితలు ఇతరుల రచయితల గురించి కూడా చెప్పారు, ఇతర రచయితల గురించి కూడా చెప్తూ వచ్చారు. ఇది ఒక సాక్ష్యం అన్నమాట. చూడండి, ఇక్కడ 3 సాక్ష్యాలు. క్రొత్త నిబంధన గ్రంథం కూడా దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడినది పరిశుద్ధ లేఖనాలయ్యా అని చెప్పడానికి 3 రుజువులు చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, ఆయన వచ్చి మీరు జ్ఞాపకం చేస్తాడు అన్నాడు, ఖచ్చితంగా జరిగింది. రెండోది, ఆ రాసినటువంటి క్రొత్త నిబంధన రచయితలే చెప్తున్నారు, మేము దేవుని ఆజ్ఞలే కానీ మా సొంత అభిప్రాయాలు కాదు. మూడోది, ఆ క్రొత్త నిబంధన రచయితలే ఇంకొక రచయిత గురించి చెప్తున్నాడు, వారు లేఖనాలే రాశారు. దీన్ని బట్టి ఖచ్చితంగా క్రొత్త నిబంధన ఎవరితో రాయబడింది? పరిశుద్ధాత్మ యొక్క పాత్ర. అందుకని పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయంలో పరిశుద్ధ ప్రవక్తలు లేకపోతే పరిశుద్ధాత్మ చేత మనుషులు పలికిరి వ్రాసిరి అని మనం చూస్తూ వచ్చారు. దీని అంతటి బట్టి మనం నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన, పరిశుద్ధాత్మ, పరిశుద్ధ గ్రంథ రచయితలు అందరూ కూడా దేవుని ఆత్మచేతనే మనకు అందించారు. మనకి ఏంటి కదా అందించారు. నెంబర్ 3, మూడో చూడండి త్వరగా. మూడోది రాష్ట్రం. పరిశుద్ధ గ్రంథం అంతా ఆత్మ ద్వారానే వ్రాయబడింది. ఆత్మ ద్వారానే వ్రాయబడింది అని బ్రాకెట్ లో ఏ మాట రాసుకోండి, విభజనను బట్టి. ఎంతో క్లియర్ గా ఇది చెప్తాను, జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథం అంతా ఆత్మ ద్వారానే వ్రాయబడింది, బ్రాకెట్ లో విభజనను బట్టి. మీరు చెప్పండి, ఇప్పుడు పాత నిబంధన సాధారణంగా మనం ఎన్ని భాగాలు చేస్తాం? విభజన సరే అట్లాంటి కొన్నిసార్లు మీరు చెప్పండి. యేసు ప్రభువే పాత నిబంధన గ్రంథాన్ని విభజన చేశాడు. ఎక్కడ? ఎమ్మాయి గ్రామం గుండా వెళుతున్నప్పుడు వారితో మాట్లాడిన తర్వాత లాస్ట్ లో తన శిష్యులతో కూడా ప్రభు కలిసి లూకాసు వార్త 24వ అధ్యాయంలో చదవండి ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో పాత నిబంధన గ్రంథాన్ని చూడండి. క్రొత్త నిబంధనలో లేఖనము అని వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది పాత నిబంధన గ్రంథం అని అంటుంది. ఏంటి? క్రొత్త నిబంధనలో లేఖనము అనే పదం ఎక్కడ వచ్చినా సరే మనం ఏం గుర్తుపెట్టుకోవాలా? పాత నిబంధన లేఖనం గురించి వాళ్ళు చెప్తున్నారు. చదవయ్యా వచ్చింది చెప్పండి. 24-44 కదా. అంటే ఫస్ట్ ఏంటిది? అంటే ధర్మశాస్త్రం, అంతే కదా. తర్వాత ప్రవక్తల గ్రంథం. తర్వాత ఏంటంట? తీసేరా మిగిలిన వాళ్ళు ప్రవక్తల గ్రంథం. మూడోది ఏంటి? కీర్తనలు. ఇది హీబ్రూ బైబిల్ యొక్క విభజన. యేసు ప్రభు చేసిన విభజన ఏంటి? హీబ్రూ బైబిల్. హెబ్రీలు వాడేటువంటి పాత నిబంధన గ్రంథానికి ఆ గ్రంథంలో కూడా 38 పుస్తకాలు ఉంటాయి, కానీ వాటి విభజన వేరు, మన విభజన వేరు. కానీ దీని విభజన బట్టి చూద్దాం. పాత నిబంధన ఈ 3 విభజనలు బట్టి, అందుకే విభజన బట్టి అని చెప్పారు. పాత నిబంధన గ్రంథంలోని ఈ 3 భాగాలు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే వ్రాయబడినవి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. ఇలాగేమో రచయితలు బట్టి చూసాం, ఎవరెవరు చెప్పారు, ఏంటి అసలు ఏం చేశారు మనకు అర్థమైపోయింది. ఓన్లీ పరిశుద్ధాత్మ ద్వారానే వారి గ్రంథాలు రాశారు. దేవుడి పరిశుద్ధాత్మ యొక్క పాత్ర గ్రంథానికి సమకూర్చడంలో ఎంత పాత్ర ఉందో మనం 2వ విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. పాత నిబంధన, కొత్త నిబంధన. ఇప్పుడు 3వది ఏంటంటే దీని యొక్క పాత నిబంధన విభజనను బట్టి కూడా చూద్దాం చాలా క్లియర్గా.
దీనిలో చాలా అద్భుతమైనటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. చూడండి, యేసు ప్రభువు ప్రార్థన బంధుని ధర్మశాస్త్ర గ్రంథంలోనూ అన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథం అంటే ఎన్ని పుస్తకాలు ఉండేవి? 5. అవునా? ప్రవక్తల గ్రంథాలు అంటే యెహోషువ గ్రంథం నుండి మలాకీ వరకు. ఎంతవరకు? యెహోషువ గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు. కీర్తన గ్రంథం అంటే యోబు నుండి పరమ కీర్తన వరకు. ఎంత? యోబు నుండి పరమ. ఇది రాసుకోకపోయినా జస్ట్ ఉన్నాయి. చూడండి, పాత నిబంధన ధర్మశాస్త్రం అంటే మొదటిపై 5 పుస్తకాలు, రెండోది ప్రవక్తలు అంటే యెహోషువ గ్రంథం నుండి మలాకీ వరకు మొత్తం. దాంట్లో మధ్యలో భాగాన్ని వాళ్ళు సెపరేట్ చేసుకున్నారు. మనకైతే కంటిన్యూషన్ ఉంటాయి. హెబ్రూ బైబిల్ వేరుగా ఉంటుంది. దాంట్లో కీర్తనలో యోబు నుండి పరమ కీర్తన. ఇది పాత నిబంధన సారాంశం, 3 భాగాలు. కానీ అద్భుతం ఏంటంటే ఒకే పుస్తకంలో ఈ 3 భాగాలు పరిశుద్ధాత్మ దేవుని రాయబడిన చదవండి. ఒకే గ్రంథంలో బైబిల్. రెండోసారి చదవయ్యా. హెబ్రీ పత్రిక, దీని ఎదురుగా రాసుకోండి, ధర్మశాస్త్రానికి ఎదురుగా రాసుకోండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 6 నుంచి 8. ఒకటి చదవండి, రాసుకోండి. ఇది రావు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయించు నిత్యముని మొదటిసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తం పట్టుకుని రెండవ గుడారంలో ప్రవేశించును. ఓకే. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానముల కొరకును అతనర్పించును. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంత నిలుచుకుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. చూసారా? ఇక్కడ మీకేం జరిగింది అర్థం కాదు. ఎందుకంటే 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే పాత నిబంధనలో ముఖ్యంగా ప్రత్యక్ష గుడారాల గురించి కూడా చెప్తున్నాడు. అవునా కదా? 9వ అధ్యాయం దేశం చెప్పాడు పరిశుద్ధ ప్రత్యక్ష గుడారాల గురించి చెప్తున్నాడు. ఉదయకాలం మనం విన్నాం. ఆ ప్రత్యక్ష గుడారం దేంట్లో ఉంది? ముఖ్యంగా ఏ గ్రంథంలో ఉంది? నిర్గమకాండం. అంతే కదా? నిర్గమకాండం అంటే ఏ శాస్త్రంలో ఉంది? ధర్మశాస్త్రంలో ఉంది. ఈ విధమైన ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారాలు చెప్తూ హెబ్రీ గ్రంథకర్త ఎలా రాశాడు చెప్పు అని చెప్తున్నాడు. చెప్పండి, చూడండి. ఇప్పుడు చదవయ్యా. నేను చదువుతున్నటువంటి 8వ వచనం. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని చెప్పండి. అండర్లైన్ చేసుకోండి. బైబిల్ అండర్లైన్ చేసుకున్నామా? పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు అంటే దీన్ని బట్టి ఫస్ట్ భాగం అంతా కూడా ఎవరు రాయబడినందుకు అర్థమవుతుంది మనకి. క్లియర్, వెరీ క్లియర్. ధర్మశాస్త్రం పరిశుద్ధాత్మలో రాయబడింది. ఇది వెరీ సీరియస్, ఒక మ్యాథ్స్ లాంటిది అన్నమాట. ఎక్సైజ్ చాలా క్లియర్గా రాసుకోవాలి. లాస్ట్లో మనం ముగిస్తాం. చూడండి, రెండోదేంటి? ప్రవక్తల గ్రంథాలు. అక్కడ చదవయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం రాసుకోండి. 15 నుంచి 17. ఒకసారి నేను చదువుతాను చూడండి. 15 నుంచి 17 ముందు రాసుకోండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 15 నుంచి 17. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మన సాక్షి ఇచ్చున్నాడు. స్టార్టింగ్ లో చెప్పి ఇక్కడ ఏమో సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆదరమైన తరువాత నేను వారితో చేయబోయే నిబంధన ఇదే, నా ధర్మవిధులను వారి హృదయం నుంచి వారి మనసు మీద నేను వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపం వారి అక్రమం ఎన్నడనే జ్ఞాపకం చేసుకున్న ప్రభువు చెప్పుతున్నాడు. ఎక్కడ ఈ మాట చెప్పండి. అవునా కాదు? ఇర్మియా గ్రంథంలోను మరికొంతమంది ప్రవక్తల గ్రంథాల్లో ఆ మాటలు ఉన్నాయి. ఏమన్నాడు? నేను వారి హృదయాల్లో క్రొత్త నిబంధన చేయబోతున్నాను, వారి పాపం ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను అని ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఆ ప్రవక్తలు రాసినటువంటి సంగతులన్నీ కూడా ఎవరితో రాశారంటున్నాడు ఇక్కడ హెబ్రీ గ్రంథంలో? పరిశుద్ధ. వెరీ క్లియర్. నెంబర్ 3 కీర్తనలు. కీర్తన గ్రంథం అంటే యోబు నుండి పరమ కీర్తన గ్రంథం. అలా రాసుకోండి. హెబ్రీ పత్రికే 3వ అధ్యాయం 7 నుంచి 10. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతున్నాను. 7 నుంచి 10. సార్ చూస్తున్నాను, ముందు రాసుకోండి రెఫరెన్స్. 7 నుంచి 10 నేను చదువుతున్నాను. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. అసలు స్టార్టింగ్ లో చెప్పాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు? పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఏమని?
నేడు మీరు ఆయన శబ్దం వినేలా అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకున్నబడి 4 సంవత్సరాల కాలంలో చూచి మీ పెదవులను పరీక్షించి శోధించి కావున నేను ఆకడం వారి వల్ల విసిగి వీరెల్లప్పుడు తమ హృదయవాసంలో తప్పువచ్చున్నారు, నా మార్గమును తెలుసుకోలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు. ఇవన్నీ విషయాలు ఎక్కడ ఉన్నాయి? నేను గుర్తుని చెప్పండి. చాలా మంది ప్రసంగి ఉన్నారు కదా, బోధకులు ఉన్నారు, చెప్పండి ఎక్కడ ఉంది? ఏ వచ్చిన ఎక్కడ ఉంది? ఏదో కీర్తన 90 ఏ కీర్తనలో ఉంది? ఇక్కడ రాసినదే కదా, ఆయన ఎత్తి రాసినటువంటి కీర్తన గ్రంథంలో ఉంటుంది. నేడు మీరు ఆయన శబ్దం వినేలా 95వ కీర్తన చూడండి ఒకసారి. ఏడొచ్చిందండి 95:7. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనసు ఇచ్చిన యెహోవా సన్నిధిలో మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లు ఎంత మేలు. అరణ్యమందు మిరీబయట మీరు కఠినపరచుకున్నట్లు, మస్సాదినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనుడి. అచ్చట మీ పెదవులను పరీక్షించి నా కార్యములను చూసి. ఎక్కడ ఉంది మాట? ఎక్కడ ఉంది? కీర్తనలో. ఈ భాగం అంతా ఏం పేరు పెట్టాం? అవునా? సో దీన్ని బట్టి హెబ్రీ కర్త 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చూపించారు. పాత నిబంధన అంతా కూడా విభజన బట్టి చూస్తే ధర్మశాస్త్రం కానీ ప్రవక్తల గ్రంథం కానీ కీర్తన గ్రంథం కానీ ఎవరి ద్వారా రాయబడింది? పరిశుద్ధాత్మ. త్వరగా క్రొత్త నిబంధన కూడా త్వరగా ఉంది. ఇప్పుడు చెప్పండి, క్రొత్త నిబంధన ఎలా విభజన చేయొచ్చు? మనం క్రొత్త నిబంధన ఎలా చేయొచ్చు విభజన? సువార్తలు 1, 2 పత్రికలు, ఓకే మన టైం లేదు. ఫస్ట్ విభజన అంటే సువార్తలు. ఏంటి? సువార్తలు. రెండోది అపోస్తల కార్యం నుండి యోధా పత్రిక వరకు. మూడోది ప్రకటన గ్రంథం. ఇప్పుడు చూడండి, క్రొత్త నిబంధన కూడా 3 భాగాలు చేసుకోవచ్చు. ఎందుకు ఈ క్లారిఫికేషన్ తీసుకొస్తున్నాం అంటే దైవ గ్రంథం యొక్క సమకూర్పులో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎంతో ఉన్నతంగా ఉందో కీలకంలో చూస్తున్నాం. ఆ క్రొత్త నిబంధన సువార్తలు, అపోస్తల గారి నుంచి యోధా పత్రిక వరకు, ప్రకటన. ఆశ్చర్యం ఏంటంటే ఈ 3 భాగాలు కూడా పరిశుద్ధాత్మనే రాసినట్టు ఒక గ్రంథంలో ఉంది, ఒకే గ్రంథంలో. అది యోహాను సువార్త. త్వరగా సువార్తల ఎదురుగా రాసుకోండి. యోహాను సువార్త 14:26 మనం ఆల్రెడీ చదివాం. యోహాను సువార్త 14:26. పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీకు ఏ సంగతులు చెప్పానో వాటన్నిటిని ఆయన వచ్చి జ్ఞాపకం చేస్తాడు. ఈ సువార్తలు ఎవరు జ్ఞాపకం చేస్తే రాశారో అని చెప్పుకున్నాను ముందే. ఎవరు? చాలా క్లియర్గా ప్రభు చెప్పాడు. కాబట్టి సువార్తలు పరిశుద్ధాత్మ యొక్క సహాయం రాయడం. నెంబర్ 2 రెండోదేంటి? అపోస్తల కార్యం నుంచి యోధా పత్రిక వరకు. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 16:13. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపించును. ఆ వచనం నోట్ చేసుకున్నారా జాగ్రత్తగా? చాలా ప్రాముఖ్యమైనది. ఏమన్నట్టు? అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్మ చేస్తాడంట. ఆయన వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. చూడండి, అపోస్తల కార్య గ్రంథం నుండి యోధా పత్రిక వరకు ఏంటి చెప్పండి సారాంశం? సర్వసత్యం. ఎవరు చెప్పింది? ఎవరు నడిపించింది? వెరీ క్లియర్. టోటల్ ట్రూత్ అంటే పత్రికలు మొత్తం కూడా టోటల్ ట్రూత్, సర్వసత్యం. అందుకని మనం ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతాన్ని స్థాపించాలని కూడా పత్రికలు లేకుండా, అపోస్తల గ్రంథం లేకుండా మనం ఏమి చెప్పడానికి వీలు. దీన్ని బట్టి అపోస్తల గ్రంథం నుండి యోధా పత్రిక వరకు కూడా
సర్వసత్యములో నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. నెంబర్ 3 మూడోది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం చూడండి, అక్కడే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయమే కంటిన్యూషన్ 13వ వచనం. ఇంకా ముందు మనం సమయం చూడండి. ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా వేటిని వినును వాటిని బోధించి చూసారా ఈ పదం సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? సంభవింపబోవు సంగతులు. ఏంటి ఏంటి యోహాను స్వార్థుడు ఏమంటాడు? నేను ఆత్మ ఔషధుడై ఉండగా. ప్రకటన గ్రంథంలో ఎక్కువగా మనం గమనిస్తాం, నేను చూచి తిని నేను విని తిని. చాలా మంది అనుకుంటారు పరలోకం ఎవరు చూపించాడు నన్ను. అసలు విచిత్రం ఏంటంటే పరలోకం చూపించిన ఆయన చూచి విని రాశాడంటే ఆయన అసలు దైవజనుడు జీరాజు గారు ఎప్పుడు చెప్తుంటారు, పరలోకం వెళ్ళి వచ్చిన ఆయన చూచి విని రాశాడు. ఆయన ఊహల్లో కాదు, కలంలో కాదు రాసింది. ఆయన సంభవింపో సంగతులు మీకు ఆయన తెలియజేస్తాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ. ఎస్ నెంబర్ 3 3 అయిపోయింది. 3 సంగతులు అయిపోయింది. 4వ తర్వాత నుండి రాసుకోండి. ప్రతి లేఖనము దైవావేశం చేతనే కలిగింది. దైవావేశం చేతనే కలిగింది. 4వది ప్రతి లేఖనము దైవావేశం చేతనే కలిగింది. చూడండి, దేవుని యొక్క గ్రంథం యొక్క కూర్పు దేవుని ఆత్మ తీసుకొచ్చిన విధానాన్ని మనం చూస్తే ఒకసారి చాలా ఆశ్చర్యవేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి విధంగా పరిశుద్ధాత్ముడు మనకు ఆయన సమకూర్చాడు. అందుకని దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు. పరిశుద్ధ గ్రంథం ఎందుకు అలాగే మీకు చెప్తాను నాకు ఖచ్చితంగా. పేతురు 2వ పత్రిక దానికి రాసుకోండి. ఒక 5 ఉదాహరణ చెప్తాను, దానిలో జస్ట్ లైన్స్ మాత్రమే. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనంలో ఏమన్నాడు పేతురు? మనుషులు పరిశుద్ధాత్మ చేత వారు ప్రేరేపించబడి వ్రాశారు, పలికారు అన్నాడు. అంటే వారు వ్రాసినటువంటి వ్రాతలన్నీ కూడా ఏ ఆవేశంతో రాశారు? పరిశుద్ధాత్మ యొక్క ఆవేశంతో రాశారు. అంటే ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది ఒరిజినల్ బైబిలా, కాపీడ్ బైబిలా? చెప్పండి. నేను అడిగే భాష ఏంటంటే ఒరిజినల్ బైబిల్ అయినా కాదు, ఒరిజినల్ ప్రతి అనేది ఒరిజినల్ ప్రతి కాదు. పేతురు రాసిన సంగతి ఏంటంటే ఒరిజినల్ ప్రతి పరిశుద్ధాత్మ చేత ఆవేశం చేతనే రాయబడింది అంటున్నాడు. రెండోది, ఇది మన చేతుల్లో ఉన్నది కాపీడ్ అంటే అనువాదం చేయబడింది. మన తెలుగు భాషలో అనువాదం చేయబడింది. యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఉన్నట్లుగా మనకి తర్జుమా చేసి తీసుకొచ్చారు. ప్రపంచంలో చాలా భాషల్లో ఒరిజినల్ బైబిల్లో ఉన్నదే వాళ్ళు తర్జుమా చేసుకుంటూ వచ్చారు. అందుకే ఇంగ్లీష్లో ఎక్కువ ట్రాన్స్లేషన్స్ ఎక్కువ ఉంటాయి, తెలుగులో తక్కువ. 1 లేక 2 ఉన్నాయి బైబిల్ తర్జుమాలు కదా. వాడుక భాషలో బైబిల్ ఉంది కదా, అది కానీ మన చేతుల్లో ఉన్నది దాదాపు అందరికీ ఒకటే బైబిల్. కానీ ఇక్కడ ఎందుకు ఇంగ్లీష్లో చాలా తర్జుమాలు ఉన్నాయంటే అవి ఒరిజినల్ భాషలో కొన్ని పదాలు వేరు వేరు ఉంటాయి కాబట్టి మన వివరణ కోసం కొన్ని ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ఒరిజినాలిటీ ఎక్కడ కూడా తగ్గింది కాదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒరిజినల్ ప్రతి ఎవరు ఆవేశంతో రాయబడింది? దేవుని ఆవేశం, దైవాత్మ చేత, దేవుని ఆత్మ చేత రాయబడింది. మన చేతుల్లో ఉన్నది కూడా, అందుకే పౌలు అంటాడు మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథం కూడా దైవావేశంతోనే రాయబడింది అంటాడు. ఎలా చెప్పగలం? తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 3:15లో పౌలు ఏమంటాడు తిమోతిని గురించి? తిమోతికి రాస్తున్న తిమోతి గురించి ఏమంటాడు? 3:15 చదివేస్తారా? 3:15 రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెలుగు చాచాలి. అంటే మీరు చెప్పండి, తిమోతి చేతిలో ఉండి చదివినటువంటి ఆ లేఖనాలు ఒరిజినల్ ప్రత్య, ఆ తర్వాత వారి పంచబడిన ప్రత్య, అవునా కదా? అది కూడా దేవుని ఆవేశంతోనే ఉంటాయి. పౌలు జ్ఞాపకం చేస్తున్నారు. దైవగ్రంథం దైవేశంతో రాయబడింది. ఇది దైవేశంతోనే రాయబడింది అనడానికి
మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో 4 దాంట్లో దైవేశంలో రాయబడింది అంటారు. ఒకటి ప్రాచీన పత్రికలు దైవేశంలో రాయబడ్డాయి. మీరు 2వ పత్రిక 1వ అధ్యాయం చూసాం. 2 ఎత్తి రాయబడిన కూడా దైవేశంలో, అది తిమోతి 2వ పత్రిక 3:15. మూడోది ప్రతి అక్షరం దైవేశం. ప్రతి అక్షరం రాసుకోండి, ప్రతి అక్షరం దైవేశం. ఎక్కడ ఉంది ఆ మాట? యేసు ప్రభువు చెప్పాడు నేరుగా మత్తయి సువార్త 5:18. ఏమన్నాడు? చదవండి సార్. మనం పలుకుని చదవాలి కదా. మత్తయి సువార్త 5:18 యేసు ప్రభువు మాట్లాడుతూ చెప్పాడు ఇక్కడ పడవ ప్రసంగంలో, ఆకాశము భూమి గతించిపోయినవే కానీ ధర్మశాస్త్రమంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లులైనను విన్నారా? దాని నుండి ఒక పొల్లులైనను ఒక సున్నాయనను తప్పిపోదు. అంటే దైవ గ్రంథం ఎంత దైవావేశం కలిగిందంటే ఈవెన్ ప్రతి అక్షరం కూడా దైవావేశమే. మనం గుర్తిస్తున్నారా? దైవ గ్రంథం అనేది ఎంత విశేషమైనదంటే పరిశుద్ధాత్మలో రాయబడింది. ప్రతి అక్షరం, ఈచ్ లెటర్ అండ్ ఒత్తు కూడా దైవావేశంతో రాయబడింది. నెంబర్ 4 దాంట్లోనే ప్రతి పదము దైవావేశమే. ఇక్కడ ఏం చెప్పింది? అక్షరం చెప్పాడు యేసు ప్రభువు. ఇంకోటి ఏమన్నా ఇప్పుడు 4వది ప్రతి పదం కూడా దైవావేశమే. చదవండి గలతీ పత్రిక 3:16. ఇక్కడే మనకు అద్భుతమైన ఒక మాట రాయబడింది. అక్కడ అసలు పౌలు అక్కడ వివరిస్తున్నాడు. గలతీ పత్రిక 3:16 చదవండి. చూసారా? సంతానములు అని చెప్పక, అంటే నాట్ సీడ్స్ అని చెప్పక, అంటే ఒక పదం కూడా తప్పు లేకుండా వారు పలికారు. సంతానములు అనలేదు దేవుడు, ఇక్కడ సంతానము అంటాడు. ఎందుకు పౌలు అక్కడ గలతీ పత్రిక తీసుకున్నాడంటే ప్రతి పదం కూడా దైవావేశమే. నాట్ సీడ్స్, సంతానాలు కాదు, ఒకే సంతానం. దేవుడు ఎన్నడూ కూడా ఒక పదంలో కూడా తప్పులు రానిలేదు. అది దైవేశంతో కూడింది. మనం తప్పులు చేస్తాం, సరైనది రాసుకుంటూ కూడా తప్పులు రాస్తుంటాం. కానీ దేవుని ఆత్మచేత రాయబడింది కనుక ప్రతి పదం కూడా దైవేశంతో రాయబడింది. నెంబర్ 5 దాంట్లోనే ప్రతి పదాలు కూడా దైవేశంగా రాయబడినాయి. ప్రతి పదాలు కూడా. యోహాను సువార్త 17:8 చదవండి. యోహాను సువార్త 17:8 యేసు ప్రభువు ఏమన్నాడు తన ప్రార్థనలో? 17:8 చదువుతున్నాను. 17:8 నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. చూసారా? వచ్చిన వేడు కూడా నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నిజంగా ఎరిగి నీవు నన్ను పంపించబడిన కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవి. చూసారా? మాటలన్నీ కూడా, పదాలన్నీ కూడా దేవుని వలనే కలిగినవని ప్రభువే చెప్తున్నాడు. దీన్ని బట్టి ఎంత అద్భుతమైనటువంటి గ్రంథ రచనలో మన చేతుల్లో ఉన్న దైవగ్రంథ కూర్పు, ఎంత దైవవిషయం, ఎక్కడ తప్పులు కూడా లేదు. అలాంటి చివరి మాట చెప్పాలి ఇక్కడే, ప్రతి కాలములు కూడా దైవావేశం. రాసుకోండి, ప్రతి కాలమానములు కూడా దైవావేశం. ఎలా చెప్పగలం? తెలుగు బైబిల్ అర్థం కాదు, కానీ తెలుగు బైబిల్ చదవాలి. చదవండి మత్తయి సువార్త 22:32 చూడయ్యా. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 22:32. మత్తయి సువార్త 22:32. మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన వాడు మీరు చదవలేదా? చూసారా? ఇక్కడ తెలుగులో మనకు అర్థమైన అర్థం కల జాగ్రత్తలు. యేసు ప్రభువు ఏమన్నాడంటే నేను అబ్రహాము దేవుడిని ఉంటిని అంటే కదంట. ఏమన్నాడు? మనం ఎవరైనా గతించిన చరిత్రలు ఎలా చదువుతాం? మనం అయిపోయినట్టు చదువుతాం. కానీ యేసు ప్రభువు అన్నాడు అబ్రహాము దేవుడిని ఉన్నాను అంటున్నాడు. ఇది గ్రామర్ కన్నా గ్రామర్. ఏంటి గ్రామర్ కన్నది? అందుకని యేసు ప్రభువు వారు యోహాను సువార్త 8:58 ఎవరైనా చూడండి. యోహాను సువార్త 8:58 అది బాగా తెలుసు మనకి.
అబ్రహాం పుట్టక మునిపే నేను ఉంటిని కాదు ఉన్నాను. చూసారా? ద బియాండ్ అవర్ గ్రామర్ టెర్మినాలజీ. అంటే కాలమానములు కూడా ఆయన తప్పు రాసేవాడు, తప్పు పలికేవాడు కాదు. బైబిల్లో ఎక్కడ కూడా కాలమానాల్లో కూడా ఎక్కడ తప్పు కనబడదు. ఎందుకంటే అది దైవావేశం, అది పరిశుద్ధాత్మ యొక్క పాత్ర. కాబట్టి దేర్ ఇస్ నో ఎర్రర్స్ ఈవెన్ ఇన్ టైమ్స్. ఎంత సమకూర్పు చూడండి. నేను ముగిస్తున్నాను. 5వది, మరి దేవుని గ్రంథము, దేవుని ఆత్మ, దేవుని పిల్లలు. ఏంటి లింక్? ఏంటి అసలు? మనతో సంబంధం ఏంటి అసలు? దేవుని గ్రంథము, దేవుని ఆత్మ, దేవుని పిల్లలు. ఏంటి లింక్ ఇక్కడ? ప్రారంభం చెప్తూ వచ్చిన ప్రత్యక్షత, ప్రేరణ అది ఇప్పుడు లేనే లేదు. ఆయన ప్రేమన్నారు గ్రహించడం, ప్రకాశించడం అనేది ఉంది. అంటే దేవుని వాక్యం చదువుతుండగా కానీ ప్రకటించబడుతుండగా కానీ మనం లోబడాలి, గ్రహించాలి తప్ప ఇంకోటి లేదు. అందుకే ఎఫెసీ పత్రిక 1:17-18 మన మనోనేతలు లిఖించబడ్డాయి, కానీ వాటిని గ్రహించడానికి ఆయన మన మనస్సులను చదవాలి, గ్రహింపు చేయాలి. ఆయన మనం తెలిపేవాడు. కాబట్టి ఏం చేయాలి? ఆ చిత్తాన్ని మనం గ్రహించేటట్టుగా ప్రార్థన చేయాలి. అలాగే బయలుపరచబడిన సత్యం ఇది. దీన్ని మనకు కొత్తగా బయలుపరచడైనా బయలుపరచబడిన సత్యాన్ని గ్రహించడానికి ప్రార్థన చేయాలి. అందుకు ఎవరు సాయం కావాలి? కంపల్సరీగా ఈయన సహాయం లేకపోతే మనకు అర్థం కాదు. ఇలా చెప్పారు కదా. అందుకనే దైవ చిత్తం ఏంటో దైవ గ్రంథంలో తెలుసుకోవాలంటే ఆయన సహాయం అనుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా సహాయాన్ని తీసుకోవాలి. మరి ఎలా అర్థమవుతుంది దేవుడి చిత్తం? దేవుడి చిత్తం ఎలా అవుతుందంటే, సపోజ్ వాక్యం ఉంది, రెండోది నీలో ఆత్మ ఉన్నాడు, 3 పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయి. గమనించండి, దేవుడి చిత్తాన్ని మనం గ్రహించాలంటే ఏం చేయాలంటే ఇల్యూమినేషన్. ఏం చేయాలంటే వాక్యం మన చేతిలో ఉంది, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, మన చుట్టూ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడేమో దైవ చిత్తం ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ 3 ఒకటిగా వచ్చిన సమయంలో మనకు దైవ చిత్తం అర్థమైపోతుంది. దేవుడు తన చిత్తాన్ని ఎలా మన హృదయాల్లో కన్ఫర్మ్ చేస్తాడంటే దైవ చిత్తమే అని మనం ఎలా గ్రహించగలమంటే ఈ 3 పని చేయాలి. ఏం చెప్పండి? 3 వాక్యం చదవాలా? ఇంకోటి అంటారు, బ్రదరు మా అమ్మాయికి ఎవరు చేయాలో పెళ్లి చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ అమ్మాయి విశ్వాసం అయితే ఎవరు చేసుకోవాలా? అది ఆడ వాక్యం ఉంది. ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తాడు కానీ నమ్ముకోలేదు. కానీ ఏం చేయాలో దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయడం. మనం ప్రార్థన చేయడానికి ఆల్రెడీ ఉంది. ఆడ ఏమని? విశ్వాసిని తెలుసుకోవాలని ఆల్రెడీ ఉంది. నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. మరి నీ పక్కనే ఇంకోటే ఉంది, అది అవిశ్వాసం. చూడండి ముందు ఏం చేయాలి? కలిసినావనా? కాబట్టి ఖచ్చితంగా దేవుని చిత్తం కాదు. అర్థంగా ప్రాక్టికల్గా చెప్తున్నాను. దైవ చిత్తాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వాక్యాన్ని, మనలో ఉన్న పరిశుద్ధాత్మను, మనకు ఎదురుకు వచ్చిన పరిస్థితిని ఖచ్చితంగా కలిస్తేనే ఇది స్పీడ్ అవుతుంది. అదే దైవ చిత్తం. నెంబర్ 5 అది చూడండి. నేను టైం ఎదురుపోతున్నా చూడండి, చాలా త్వరగా ముగిస్తున్నాను ఇక్కడ. దేవుడి గ్రంథం రాసుకోండి. దేవుడి గ్రంథం దేవుని ఆత్మ ద్వారా కలిగితే ఎందుకు అపార్థమవుతున్నాయి? ఎందుకు అపార్థమవుతుంది? నిజంగా దేవుడి గ్రంథం అయితే దేవుని ఆత్మ ద్వారా కలిగితే మరి ఎందుకు అపార్థం చేసుకుంటున్నాము? ఎందుకు అపార్థం కలుగుతుంది? దేవుడి గ్రంథం ఎందుకు అపార్థం చేయబడుతుంది అంటే అర్థం కావట్లేదంటే ప్రారంభంలో చెప్పుకుంటూ వచ్చాను. ఆత్మ కలిగిన వారికి ఆత్మ లేఖనము, ఆత్మ కలిగిన వారికే ఆత్మ కలిగించిన లేఖనం అర్థమవుతుంది. చీకటిగా ఉన్నంతసేపు అంతా గలుగులే. ఒకసారి వెలుగొచ్చిందంటే అక్కడ ఉన్న ప్రతి వస్తువు అర్థమైనట్టుగా కనబడినట్టుగా దేవుని ఆత్మ మనలో ఉంటే మనకి చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. విచిత్రంగా తెలుసా, ఈ బైబిల్ కరెక్టర్ గారికి అర్థం కాదు, మనకు అర్థమైంది. ఎవరికి అర్థం కాదు? ఆయనకు అర్థం కాదు. కారణం ఏంటి? ఆయనలో ఒకటి లేదు, లేడు.
ఎందుకంటే ఈ గ్రంథం అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ రాశాడు కాబట్టి ఆయన సహాయంతో మనం చేసుకోవాలని ఐఏఎస్ అయితే మనకు అర్థం కాదు. శాస్త్రవేత్తలు ఉన్నారు, మహామేధావులు ఉన్నారు, ప్రపంచాన్ని సృష్టి ఏ విధంగా కూడా మనకు చెప్పగలరు ఇక్కడ నిలబడితే. అసలు దేవుడు నిరూపించగలడు కూడా వాళ్ళు అలాంటి పెద్ద పెద్దలు ఉంటారు. కానీ మనం పొట్ట ముడిస్తే అక్షరం ముక్క రాకపోయినా దేవుడు ఉన్నాడంటే ఒక సెంటెన్స్ అంటాం. కారణం ఏంటి? విశ్వాసం. అదే వెలుగంటే, అది ఆత్మ సహాయం. నాకు తెలుసు దేవుడు నా దేవుడే, నాకు ప్రూవ్ చేయడం ద్వారా కాదు, రుజువు చేయబడిన ద్వారా కాదు. విశ్వాసం అనేది జ్ఞానం కంటే గొప్ప బదులు కంటే గొప్పది. అదే చెప్తున్నాడు యేసుప్రభువు గారు. ఏ విశ్వాసం ఇది? ఏ విశ్వాసం ఇది? మన విశ్వాసం కాదు, ఆ విశ్వాసం కూడా ఆయన ఇచ్చిందే అంట. ఏమన్నాడు? వినుడు వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తు గురించిన మాట వల్ల కాదు. విశ్వాసం కూడా నీది కాదు, నాది కాదు, ఎవరిది? ఆయన ఇస్తేనే. ఆయన ఇచ్చిన విశ్వాసం. నీ విశ్వాసం కొన్నిసార్లు ఆగిపోతాయి. బ్రదరు ఏదో మా ఊరికి ఏదో కలిగిందని నమ్ముకున్నాడంటే కలగలేదంటే అయిపోయింది విశ్వాసం ఆడే. కానీ ఆయన ఇచ్చే విశ్వాసం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకనే మరి ఎందుకు దేవుడు వాక్యం, దేవుడు ఆత్మచేత రాయబడిన ఆత్మలేఖనం ఎందుకు అపార్థం అవుతుంది అంటే, ఆత్మ కలిగిన వారికి ఆత్మలేఖనం అవుతుంది, ఆత్మ లేని వారికి దేవుడు ఎలా ఉంటుంది? అపార్థం చేయబడి. గుడ్డి వాడికి రెడ్ కలర్ అయ్యని చెప్పగలమనుకో, అదేమంటాడు? మంచిదేనని అంటాడు. రెడ్ కలర్ అంటే నాకు తెలుసులేని అంటాడు. కానీ ఆ రెడ్ కలర్ ఏందో అతనికి అర్థం ఉందా? రెడ్ అనేటువంటిది వింటాడు కానీ అతను దాని యొక్క సౌందర్యం అతనికి అర్థం కాదు. అదేవిధంగా రెడ్ అనేటువంటి దాని యొక్క అదే ఎరుపు అనేటువంటి దాని యొక్క అందము చూసినోడికి అర్థం. ఆ వెలుగు లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే దేవుడి వాక్యం యొక్క మరణము, అందము, సౌందర్యం మనకు అర్థమే. దేవుని ఆత్మ సహాయంతో మనం ప్రభుత్వం చూడగలం, ప్రభుత్వం గ్రహించగలం. ఆత్మ సమాన సంగతులు ఆత్మకు లోబడకపోయినా అపార్థం చేయబడతాయి. ఆత్మ నేర్పే మాటలు అజాగ్రత్తగా ఉన్నా మన దేవుడి వాక్యాలు అబద్ధాలుగా అవహేళనగా తీసుకొని పోబడతాయి. అపొస్తలుల 10వ అధ్యాయంలో ఏథెన్సు వారు ఏమన్నారు? ప్రతిరోజు కొత్త విషయాల కోసం పోరాడుతున్నాడు. పౌలు అన్నాడు పునరుద్ధారణ గురించి చెప్పాడు. దేని గురించి చెప్పాడు? అసలే వాళ్ళు చూసి ఎదురు చూసేవాడే నమ్మవాడు. పౌలు ఏమన్నాడు? ఇదిగో పునరుద్ధానం గురించి చెప్పగల వాళ్ళు అంటారు, చెప్పొచ్చేవారు అయ్యా. మరి జోగు విరోధించన్నాడు. రాసినది అపహాస్యము చేశాడు. ఎందుకంటే ఆత్మ నేర్పే మాటలకు అజాగ్రత్తగా ఉంటే అవి అబద్ధంగా తయారవుతాయి, అవహేళనగా కూడా. అందుకని దేవుని వాక్యం ఇప్పుడు కూడా దేవుని ఆత్మ సహాయంతో ఉండాల్సిన స్థలంలో ఉంటేనే అర్థం అవుతుంది. ఎక్కడ ఉండాలి? ఎక్కడ చెప్పండి? ఒక ఎత్తనం తీసుకున్నాము, బీరువాలో పెడితే ఏమైంది? బుడలో పెడితే ఏమైంది? తలగడ పెట్టుకుంటే ఏమైంది? చేతులు పెట్టుకుంటే ఏమైంది? ఏం కాదు. వేసుకెళ్ళి నేలలో నాటి కానీ పని. దేవుడు వాక్యం కూడా బయట తలగడ పెట్టుకున్నారు కొంతమంది. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. వాళ్ళ ఫీలింగ్స్ అక్కడ ఉంటాయి. అందుకని దేవుని గ్రంథం అనేటువంటి ఖచ్చితంగా మనం సంపూర్ణంగా నమ్మాలి. దేవుడు వాక్యం ఆయన మీద ఆధారపడుతుడే నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆత్మశక్తి లేకుండా వేదిక మీద ఎంతైనా మనం చెప్పచ్చు, కానీ ఆత్మశక్తి లేకుండా వేదిక మీద ఎంతైనా ఉండొచ్చు, కానీ అదంతా విగ్రహం చేతిలో కత్తి పెట్టేటువంటి అంట. ఎలా ఉంటుంది? ఆత్మశక్తి లేకుండా దేవుడి వాక్యాన్ని బోధిస్తే ఎలా ఉంటుంది? ఒక బొమ్మను, పెద్ద బొమ్మ చేతిలో కత్తి పెట్టాను, ప్రయోజనం ఉండదా? కత్తి బాగానే ఉంది కానీ ఆయన ఏం చేయలేడు. కానీ దేవుడు వాక్యం, దేవుడు ఆత్మ సహాయంతో మనం కాబట్టి మన వేళ సమయంలో ఫస్ట్ మన ఎన్ని పరిశుద్ధ సంస్కృతిలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా ఉంటుంది. ఇప్పటి నుంచి మన ఆలోచన మారాలి. దేవుడు వాక్యం చదువునప్పుడల్లా ఆయన సహాయం లేకుండా మనం నాకు గ్రహింపుని ప్రభు ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి మాకు ప్రభు నిజంగా మీ సహాయం లేనిదే ఎంత స్పష్టమైన సంగతులు మేము గ్రహించలేము ప్రభు. మీ ఆత్మ సహాయంతో మా ముందుకు తీసుకొచ్చిన సంగతులు మేము గ్రహించినట్లుగా మరి ఎక్కువగా మీ సహవాసంతో, మీ సహాయంతో మీ ముందుకు కూడా సహాయం చేయండి. ఇలాంటి శ్రేష్టమైన సంగతులు బోధించడానికి మా ముందుకు తీసుకొచ్చిన సేవకులను బట్టి చూపిస్తున్నాం. మా ముందు సమయాన్ని కూడా దీవెనకరంగా ఉంచుతారు. ఎంతో ఓపికతో ఉన్న మా పిల్లలు దీవించమని యేసు ప్రభు వారి ఘనమైన నామమున
ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.